ఒక్కొక్క రకం చెప్తారులేండి. నువ్వు దేవునికి భయపడుతున్నావా? దేవునికి భయపడేవాళ్ళు దేవుని సేవకునికి భయపడతారు. దేవునికి భయపడేవాళ్ళు పొరపాటు చేసిన, పొరపాటు జరిగిన పశ్చాత్తాపంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తారు. దేవునికి భయపడేవాళ్ళు తోటి విశ్వాసిని అవమానపరచరు. దేవునికి భయపడేవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడరు. దేవునికి భయపడేవాళ్ళు ఎదుటి వారిని దూషించరు. కారణం ఏంటంటే, ఒకవేళ నీ ఎదుటి వారిని దూషిస్తే దేవుడు నన్ను క్షమించడేమన్న భయం ఉంటుంది. వీళ్ళు దేవునికి భయపడేవాళ్ళు, దేవునికి భయపడే గుంపు ఉంటుంది. ఈ దేవునికి భయపడిన వాళ్ళు ఎలాగైనా మాట్లాడతారు, వెచ్చలవిడిగా మాట్లాడతారు, విశ్వాసాన్ని కూడా చూడరు. ఎలా పడితే అలా మాట్లాడి, ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళెవరో తెలుసు, దేవుని భయం లేని వారు. ఇశ్రాయేలు దేవునికి భయపడు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవునికి భయపడే వారిని మాత్రమే ఈ ఆశీర్వాదాలు కలిగి ఉంటాయి. ఈ రోజు నా ప్రియమైన, దేవునికి భయపడుకోకుండా ప్రవర్తిస్తున్నావా, తిరుగుతున్నావా? దేవునికి భయపడగలిగితే దేవుడు నీ జీవితంలో బహు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. నీ హృదయము దేవునికి దగ్గరగా ఉంటే నువ్వు దేవునికి భయపడతావు. దేవునికి దూరంగా ఉంటే నీకు దేవుని భయం ఉండదు, దేవుని సేవకుని భయం ఉండదు. కొంతమంది విశ్వాసులే కానీ విశ్వాసతగితమైన జీవితం అనేది జీవించరు. వాళ్ళ మాటలు, ప్రార్థన, బైబిల్ చేతిలో బైబిల్ ఉంటుంది కానీ నోటి మాటల ద్వారా దేవుని నామానికి అవమానం. చాలాసార్లు నీవు చేసే కార్యక్రమాలను బట్టి దేవుని నామానికి అవమానం కలిగిందేమో తలంచుకొని ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకో. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాబోయే కాలంలో దేవుడు నిన్ను ఫలభరితమైన వ్యక్తిగా మార్చును గాక.